మూలిగే నక్క మీద తాటి పండు పడ్డం అని చెప్పి ఓ పక్కనేమో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఐఎస్ఐఓ టెర్రరిస్టుల గ్రూప్‌లో లేకపోతే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి సైన్యము కలిపి పంపించింది మాత్రం భారతదేశంలో కాశ్మీర్‌లోకి పహల్గావ్‌లోకి దాడి 28 మంది ప్రాణాలు కోల్పోవడం, దాంతో భారతదేశం అంతా ఆగ్రహంతో రగులుతూ ఉండటం. ఈ సందర్భంలో భారతదేశాన్ని ఎలాగోలా కట్టడి చేయడం కోసం అంతర్జాతీయ సమాజం దగ్గరికి వెళ్దామంటే అమెరికా తోడు రావట్లేదు, రష్యా పొమ్మంటోంది, చైనా మేమేం చేయలేమంటోంది. ఈ సందర్భంలో భారతదేశానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా రిటాలియేషన్ అటాక్ ఉంటుందని తెలుసు. దీనికోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే కరెక్ట్‌గా బెలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేసి 10 మంది పాకిస్తానీ సైనికుల్ని ప్రాణాలు తీశారు. మొదట నలుగురు అనుకున్నారు. తర్వాత 10 మంది క్వెట్టా ప్రాంతంలో భారీ ఎత్తున అటాక్ జరిగింది. బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ చౌదరి ఓ పక్కన హోంమంత్రి అమిత్ షాని కలవడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో అక్కడ మన బీఎస్ఎఫ్ జవాన్ని తమ కస్టడీలో పెట్టుకున్నామని ఓ పక్కన చెప్తున్నటువంటి సందర్భంలో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇప్పుడు లేపేయడం అన్నటువంటిది పెద్ద సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు పాకిస్తాన్ బెలూచ్ వాళ్ళతో పోరాడాలా, తాలిబాన్లతో పోరాడాలా, భారత్‌తో పోరాడాలా అర్థం కాక తలబట్టుకుంటోంది.